హైవ్యూర్స్ భారతదేశం అనగానే ఈరోజు ప్రపంచమంతా కూడా ముందు మోడీ అంటున్నారు. కారణం ప్రపంచం ముందు భారతదేశాన్ని గురువుగా నిలుపుతూ ఉన్నాడు. భారతదేశంలో ఏం జరిగినది మేము చూసుకుంటాం, మీరు ఎవరు ఏలు పెట్టద్దు అంటున్నాడు. అలా మణిపూర్లో గొడవలు జరిగినప్పుడు, అల్లర్లు జరిగినప్పుడు ఎవడన్నా నోరు జారితే రే ఇది మా విషయం మేము చూసుకుంటామని అన్నాడు. ఇక్కడ చాలామంది క్రైస్తవుల మీద దాడులు అని హడావుడి చేస్తూ ఉంటే కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. బట్ మిలిటరీని పంపాడు, అంత చక్కబెట్టని చెప్పాడు. హోంమంత్రి అమిత్ షా కూడా వెళ్ళాడు, ఆయన మాత్రం వెళ్ళాడు. ఎందుకంటే ఆయన వెళ్తే చాలామంది నోరేసుకొని పడిపోయి జరగాల్సిన మంచి జరగనిపోగా లేనిపోతే మళ్ళీ అల్లర్లు క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. ఇదే విషయం అప్పుడు కూడా చెప్పాను. ఆయన ఎల్లడేంటి వెళ్ళి ఏం చేయాలి? వెళ్ళే సందర్భం అన్నప్పుడు ఇదిగో ఈరోజు వేల కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు. కుకీ అండ్ మెయితి రెండు తెగల మధ్య గొడవలు అవి రిజర్వేషన్ సంబంధించి. ఆనాడు ఉన్నటువంటి హైకోర్టు జడ్జి ఎవడుతున్న పనికిమాలిన ఎదవ, ఓపిక నీ మాట, పనికిమాలిన ఎదవ ముందు వెనక ఆలోచించకుండా క్రాస్ చెక్ చేయమని పెట్టకుండా వాడిచ్చిన తీర్పు వల్ల కంపు అయిపోయింది. వాస్తవానికి అతను వేరే రాష్ట్రానికి అడిగి ఉన్నాడు, జడ్జిగా పంపండి అన్నాడు. కాదు నువ్వు వేడే ఉన్నానన్నారు. ఆ కోపంలో ఇచ్చాడా లేక ఇతను వెనక రెండు ఉన్నారా అది తేల్చాలి. అది ఇంతవరకు తేల్చలా. సరే పాయింట్ ఏంటి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది, ఆ జడ్జి ఇచ్చిన దిక్కుమలని తీర్పు వల్ల కంపు అయిపోయింది. ఆ కంపు పైన మూమెంట్లోనే మొయితి కుకీలు తెగల మధ్య గొడవ, రెండు తెగల మధ్య గొడవని చర్చిల్లో దేశవ్యాప్తమైనటువంటి నాన్ ఎన్డీఏ పార్టీలు వచ్చేసి ఏం చేశారంటే క్రైస్తవుల మీద దాడి అంటే హడావుడి చేసి బుద్ధి బుర్ర జ్ఞానం లేకుండా. బట్ ఇదంతా గమనిస్తున్నాడు, మొత్తానికి అన్ని కంట్రోల్ అయ్యేలా చేశాడు. ఆనాడు ఉన్నటువంటి మణిపూర్ ముఖ్యమంత్రి రాజీనామా చేయించాడు. సరే ఇప్పుడు ప్రశాంతంగా అలా వెళ్తుంది. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఇంకా శాంతి, సహనం, అభివృద్ధి ఇది ఇక్కడ ముఖ్యం. ఆశలు, కోరికలు ఇలా ఎన్నో ఉన్న ఈ ప్రాంతం అన్నీ నెరవేరుద్దాం. మణిపూర్లో ఉండే ప్రజలంతా కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, తెగలకు అతీతంగా మన భారతీయులమని చెప్పేసి మీ మదిలో ఉంచుకొని మనమంతా అభివృద్ధి చెందాలనేది మీ మైండ్లో ఉంచుకోండి, అంతా రకం ముందుకెళ్దాం అని చెప్పేసి వారందరికీ కూడా ఎవరైతే నిరాశ్రయలేరో వారందరికీ ఇల్లు, వారికి ఉపాధి కోసం వచ్చేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి మొత్తం చెబుతూ ఈశాన్య భారతంలో ఎక్కడ కూడా ఇక మీదట అల్లర్లు చెలరేయకూడదంటే ముందు అక్కడ ఉన్న ప్రజలకి అభివృద్ధిని పరిచయం చేయాలి. రోడ్డు కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ ఉండాలి. అలా ఈరోజు మిజోరాం ఐజ్వాల్ నుంచి ఢిల్లీకి ట్రైన్. ఈశాన్య భారతంలో ఓ రకంగా రైల్వే నెట్వర్క్ని డెవలప్ చేసిన వాడు మోదీ వచ్చాకే. రోడ్లు ఏంటి, బ్రిడ్జిలు ఏంటి, రైల్వే కనెక్టివిటీ ఏంటి సూపర్గా చేసుకుంటూ పోయినాడు. సో అంతిమంగా వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? నేను మరలా చెప్తే గుర్తుంచుకోండి. వెళ్ళామా, పరామర్శించామా, వచ్చామా ఈ సొల్లు కాదు మనకు కావాల్సింది. వెళ్ళకపోయినా జరగాల్సిన మంచి జరగాలి, వెళ్ళకపోయినా జరుగుతున్న గొడవ ఆగాలి. ఆ తర్వాత ఏదో ఖచ్చితంగా వెళ్ళాలి. నేను ఎప్పుడు వెళ్ళాలి, అన్ని సవ్యంగా ఉన్నాయి లేదా, అన్ని చక్కబడ్డాయి లేదా, అలా లేకపోతే ఇంకేం చేయొచ్చండి నా కళ్ళపి నేను చూడాలి. అదే ఈరోజు మోడీ చేశాడు. ఇంకా దేశం మీద విషం జిమ్ముతూ, ఓకేనా, మోడీ మీద ఉన్న కోపాన్ని దేశం మీద చూపిస్తూ, ఆడ కుకీ అండ్ మొయితి తెగల మధ్య గొడవ జరిగితే క్రైస్తవుల మీద జరిగింది పిచ్చి పిచ్చి కోతలు కూస్తూ, ఆడ మొయితి వాళ్ళ మీద దాడి జరగలేదా, హిందూ దేవాలయాలు ధ్వంసం కాలేదంటే అన్నీ జరిగాయి ఆడ. నేను అదే చెప్తా. కానీ జాంబీల్లాగా చర్చిలో ఎవడో చెప్పాడు, బయట కూడా పార్టీ కూడా వాగాడని చెప్పేసి అదే వాగుతూ ఉంటారు కదా ఇప్పుడు కూడా. అదేనా నాన్న నా బాధ అంతా కూడా. మీకే చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, వచ్చి జాంబీలా కామెంట్లు పెట్టాను, పిచ్చి పిచ్చి కామెంట్లు. అది చూసి నాకు విసుగు వస్తుంది అంటే చిరాకు వస్తుంది, బాధ వేస్తుంది. ఏంటి రెట్టున్నారు నా దేశంలో వాళ్ళు అని చెప్పేసి. ఇప్పటికైనా మారండి. అది రెండు తెగల మధ్య జరిగిన గొడవ. ఇప్పుడు వారందరూ కూడా ఇప్పుడు అభివృద్ధిని పరిచయం చేస్తూ, ఎవరికి ఉపాధి దొరకాలో ఉపాధిని పరిచయం చేస్తూ, వారికి నివాసాలు కల్పిస్తూ, మిగతా రాష్ట్రాల విషయంలో కూడా డెవలప్మెంట్ విషయం అన్ని రాష్ట్రాలు పోటీ పడాలనే విధంగా, ప్రపంచానికి భారతదేశ గొప్పతనం చాటాలంటే ఈశాన్య రాష్ట్రంలో అభివృద్ధి చెందాలనే విధంగా వాళ్ళకి ఈరోజు ఆయన వెళ్ళి దిశానిర్దేశం చేసాం. వేల కోట్ల రూపాయల డెవలప్మెంట్ ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం, కొన్ని శంకుస్థాపన చేయడం, ఇవన్నీ చేసి వచ్చాడు. అది ఓ ప్రధానిగా ఏం చేయాలో చేయటం అంటే.